బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి బీహార్‌లోని బాంకీపూర్ నియోజకవర్గంలో గట్టి శాఖ తెచ్చిండు. ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి జనసూరజ్ పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ప్రశాంత్ కిషోర్. అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల ఆయన దాదాపు బీజేపీ అభ్యర్థి అయినటువంటి నీరజ్ కుమార్‌పై 18,964 ఓట్ల మెజారిటీ తోటి విజయం సాధించాడు. బాంకీపూర్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎలక్షన్స్‌లో ఆహ్, నితిన్ నబీన్ ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ అక్కడ గెలిచిండు. అయితే ఆయనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేయడం, రాజ్యసభకు నామినేట్ చేయడంతోటి ఆయనే ఆ పదవికి అక్కడ రాజీనామా చేయడంతోటి అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అంత ముందుకు జరిగినటువంటి 243 బీహార్‌లోని 243 స్థానాలలో జనసూరజ్ పార్టీ నుంచి దాదాపు 238 మంది పోటీ చేసిర్రు. కానీ ఒక్కరిని కూడా ప్రశాంత్ కిషోర్ గెలిపించుకోలేకపోయిండన్నట్టు. ఈ ఉప ఎన్నికల్లో ఆయననే స్వయంగా బరిలోకి దిగిండు. కలిసొచ్చే మొట్టమొదటి అంశం ఏంటంటే బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌కు అక్కడ ప్రజాదరణ లేకపోవడం, ప్రజల్లో గుర్తింపు లేకపోవడం. అట్లనే బీజేపీకి 30 ఏళ్ల పాటు కంచుకోటగా ఉన్నటి బాంకీపూర్‌లో ప్రజలు మార్పును కోరుకున్నారనే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఆర్‌జేడీ, ఇటు బీజేపీ కూడా పోటీలో ఉన్నాయి అక్కడ. ఈ 2 పార్టీల ఓట్లు కూడా చీలడంతోటి ఈయనకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. అట్లనే బీజేపీని ఎదుర్కొనే దమ్ము ప్రశాంత్ కిషోర్‌కి ఉందని చెప్పి భావించినటువంటి అక్కడున్నటువంటి ముస్లిం ఓటర్లందరూ కూడా ప్రశాంత్ కిషోర్ వైపే మొగ్గు చూపురని కూడా తెలుస్తా ఉంది. అట్లనే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు కూడా చాలామంది ప్రశాంత్ కిషోర్ వైపే మొగ్గు చూపిరని తెలుస్తా ఉంది. ప్రశాంత్ కిషోరు అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలతో మమేకమై ప్రచారం చేసింది తప్పితే, కులాన్ని గానీ, మతాన్ని గానీ ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఆయన ప్రచారం సాగింది. ఇంకో విషయం ఏంటి అనంటే, ఈ ఎన్నిక అనేది బీహార్‌లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక ప్రజాభిప్రాయ సేకరణ, అట్లనే బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్‌పై ప్రజాభిప్రాయ సేకరణగా ఈ ఉప ఎన్నిక ఉండబోతుందని చెప్పేసి ఆయన ప్రచారంలో పదే పదే చెప్పాడు. దీంతోటి అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఒక ప్రజాభిప్రాయ సేకరణగానే భావించి కూడా ఆయనకు మద్దతు తెలిపి ఓట్ల రూపంలో విజయాన్ని అందించారు. ఈ కారణాలన్నిటి చేత బాంకీపూర్‌లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు ప్రశాంత్ కిషోర్. దీన్ని బట్టి చూస్తుంటే భవిష్యత్తులో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి గట్టి దెబ్బ పడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది.